హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మరో ట్రావెల్ వీడియోతో మీ ముందుకొచ్చాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది తమిళనాడులో ఊటీలో లొకేట్ అయ్యిందండి. దొడ్డబెట్ట పీక్ పాయింట్ అనమాట. 4th హైయెస్ట్ పాయింట్ ఇన్ సౌత్ ఇండియా అండి. ఆల్మోస్ట్ 8,652 ఫీట్ హైట్లో ఉందండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఊటీ అంతా కనబడుతుంది. ఇది నీలగిరి హిల్స్ మీద లొకేట్ అయి ఉందండి. కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అనమాట. ఊటీకి 9 కిలోమీటర్స్ అవేలో ఉంది. క్యాబ్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉన్నాయి. మేము త్రూ క్యాబ్లో వెళ్ళామండి. ఆన్ ద వే మేము బాహుబలి బైసన్స్ చూసారు కదా, బలాల్ దేవా ఫైట్ చేసేది, అలాంటి బైసన్స్ ఎన్నో విజిట్ చేసాము. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట రైడ్ కూడా. అండ్ ఇది హైయెస్ట్ పీక్ పాయింట్ అవ్వడంతో, బార్డర్ ఆఫ్ కర్ణాటక అవ్వడంతో పేరు కూడా దొడ్డబెట్ట అని అందుకే వచ్చిందండి. మేము పీక్ సీజన్లో వెళ్ళామండి, అందుకే ఫుల్లీ క్రౌడెడ్గా ఉంది. సో ప్రాపర్గా మొత్తము వ్యూ అంతా వీడియో చేయడానికి అవ్వలేదు. పైన టెలిస్కోప్ వ్యూ కూడా ఉంటుందండి హైయెస్ట్ పాయింట్లో. ఒక డేలో ఆల్మోస్ట్ 3,500 మెంబర్స్ దాకా విజిట్ చేస్తారండి ఈ పీక్ హైయెస్ట్ పాయింట్ని. ఆన్ సీజన్లో అయితే, ఆఫ్ సీజన్లో ఆల్మోస్ట్ 500 to 700 పీపుల్ ఉంటారంటండి. అన్నట్టు పక్కనే సూసైడ్ పాయింట్ కూడా ఉందండి. అదేం సూసైడ్ పాయింట్ అండి బాబోయ్, ఫుల్లీ క్రౌడెడ్గా ఉంది. కోర్స్ కంచెలు పెట్టేసి ప్రికాషన్స్ తీసుకున్నారనుకోండి. ప్రికాషన్స్ తీసుకున్న మౌంటైన్ పీక్ కావడం వల్ల కొంచెం స్లిప్పరీగా ఉందండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. ఊటీ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వాటర్ అమ్మారండి. ట్రెక్కింగ్ టైప్లో ఉండడం వల్ల మనకు కొంచెం దాహంగా ఉంటుంది. సో మీరు జర్నీ స్టార్ట్ అయ్యే ముందే ఒక వాటర్ క్యాన్ తీసి పెట్టుకుంటే బెటర్ అండి. వాటర్ ఏటీఎంస్ ఉన్నాయి కానీ పెద్దగా పనిచేయట్లేదండి. ఎక్కడో కానీ గాజు సీసాల్లో వాటర్ అమ్ముతున్నారు. ఇన్నోవేటివ్ ఐడియా తీసుకున్నప్పుడు దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనిపించిందండి. సో చూసారు కదా ఈరోజు ట్రావెల్ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాయిస్ ఓవర్తో వీడియో చేయడం ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.